హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. మరి ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న, స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో క్వశ్చన్ మనం చేయగలుగుతాం, గత ప్రశ్నపత్రాల ఆధారంగా మీకు ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అందిస్తాం నాన్న. ఎందుకంటే డిఎస్సిలో ఒక జాబ్ అనేది మన లైఫ్ మారుతుంది. అలాంటప్పుడు దాన్ని జాగ్రత్తగా చదవాలి. అన్నీ చదవకూడదు నాన్న. ఏదైతే గత ప్రశ్నపత్రంలో అడిగాడో దానికి రిలేటెడ్ చదవాలి. అది కూడా మనకి ఎంతవరకు అవసరమో దాన్ని మాత్రమే చదవాలి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 15 కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూద్దాం. హెడ్లైన్స్. ఓకే, డిఎస్సి స్పెషల్, పర్టికులర్గా డిఎస్సి స్పెషల్. ఫస్ట్ వన్, టాటా సన్స్ చైర్మన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్. టాటా సన్స్ చైర్మన్కు బ్రిటన్ దేశము ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? సెకండ్ వన్, కేలావియా అగ్నిపర్వతం లేదా కేలోవియా అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కనో, అది ఏ దేశంలో బద్దలైంది? ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, భారత్కు F-35 యుద్ధ విమానాలు. F-35 యుద్ధ విమానాలని భారతదేశానికి ఏ దేశం సప్లై చేస్తుంది? లేదా ఇటీవల కాలంలో F-35 యుద్ధ విమానాల గురించి ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది? నెక్స్ట్ వన్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధంగా ఉందంట. అసలు ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఫస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? లేటెస్ట్గా జరిగిన ఒలింపిక్స్ ఎన్నవ ఒలింపిక్స్? భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది? భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఈ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ఏ నది ఒడ్డున జరిగాయి? ఫస్ట్ ప్లేస్ ఏముంది? ఆ దేశం ఎన్ని పథకాలు సాధించింది? ప్రెజెంట్ ఒలింపిక్స్ అధ్యక్షుడు ఎవరున్నారు? ఇలా చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వన్, అవర్ జర్నీ టు గెదర్ పుస్తకము. అవర్ జర్నీ టు గెదర్ అనే పుస్తకము ఎవరికి ఇవ్వడం జరిగింది? ఎలాగా చదువుతూ ఉండాలి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అన్న, టాటా సన్స్ చైర్మన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్. మరి ఇటీవల కాలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా మరణించారు. 2024 అక్టోబర్ 9వ తారీఖున రతన్ టాటాకు 2008లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఆ రతన్ టాటా పేరు మీదగానే లండన్లో, బ్రిటన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్ దేశానికి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రతన్ టాటా యొక్క బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా యొక్క బిల్డింగ్ని ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నారు? దానికి ఏమని పేరు పెట్టనున్నారు? రతన్ టాటా బిల్డింగ్. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, 2008లో పద్మ విభూషణ్ వచ్చింది. అలాంటి టాటా సన్స్ చైర్మన్కు బ్రిటన్ వారు 2025లో ఈ అవార్డును ప్రకటించారు. ఎందుకు ఈ అవార్డును ప్రకటించారు? ఆ వ్యక్తి పేరు ఏంటి? ఇలా చదువుతూ ఉండాలి. భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు. భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు ఈ అవార్డును ప్రకటించారు. ఎవరికి? ఆ వ్యక్తి పేరు చెప్తా. ఆ వ్యక్తి పేరు ఎన్ చంద్రశేఖర్కు. ఎన్ చంద్రశేఖర్. ఓకే, ఎన్ చంద్రశేఖర్కు ప్రతిష్టాత్మక హానరరీ నైట్హుడ్ పురస్కారము. అక్కడ ఆ దేశంలో ఆ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? ఇది చదవాలి. అవార్డు పేరు ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ. ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ. మరి ఇప్పుడు ఏ దేశం వార్తల్లోకి వచ్చింది? బ్రిటన్. దాని క్యాపిటల్ ఏంటి? దాని కరెన్సీ ఏంటి? దానికి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరున్నారు? దాని ప్రధాని ఎవరున్నారు? బ్రిటన్. బ్రిటన్ క్యాపిటల్ లండన్. గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఏంటంటే నాన్న, లండన్ ఏ నది ఒడ్డున ఉంది? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకో. థేమ్స్. మరి బ్రిటన్ క్యాపిటల్. బ్రిటన్ యొక్క కరెన్సీ ఏంటి? మా రూపీ. ప్రెజెంట్ బ్రిటన్ ప్రధానిగా ఎవరున్నారు? కీర్ స్టార్మర్. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఉన్నారమ్మా. కీర్ స్టార్మర్.
మరి ప్రెజెంట్ బ్రిటన్ యొక్క రాజు కింగ్ ఎవరంటే చార్లెస్ త్రీ ఉన్నారమ్మా. బ్రిటన్ రాజు పేరు చార్లెస్ త్రీ. ఈ చార్లెస్ త్రీ ఇటీవల కాలంలో భారతదేశానికి పర్యటనకు వచ్చారు. ఓకేనా, చార్లెస్ త్రీ ఇటీవల కాలంలో భారతదేశానికి పర్యటనకు వచ్చారు. రతన్ టాటా అంటున్నాం కదా, ఆ రతన్ టాటాకి పద్మవిభూషణ్ ఏ ఇయర్లో వచ్చినాను 2008. ఆయన ఇటీవల కాలంలో మరణించారు. అలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని, మనకి చాలా ప్లస్ అవుతుంది. లేదా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 54 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారు? ఇటీవల కాలంలో మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. మిథున్ చక్రవర్తి ఇటీవల కాలంలో నోబెల్ అవార్డ్స్ ప్రకటించారు. 2024లో నోబెల్ అవార్డ్స్ ఎన్ని రంగాల్లో ఇస్తారు? 6 రంగాలు ఇస్తారు. 2025లో పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. ఓవరాల్గా పద్మ అవార్డు ప్రకటించారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అలాగే మనకి 2024లో భారతరత్న కూడా ఇచ్చారు. 4 మెంబర్స్గా 5 మెంబర్స్ కంటే 5 మెంబర్స్కి ఇచ్చారు. అవి చదువుతూ ఉండాలి. అన్నీ అవసరం అవసరం లేదు. వార్తల్లో ఏదైతే ప్లస్గా ఉంటుందో, మనకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అవి చదువుతూ ఉండాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. కేలోవేయ అగ్నిపర్వతం, దాన్ని కేలోవేయ అగ్నిపర్వతం అంటాం. యాక్టివ్ వాల్కనో, క్రియాశీలక అగ్నిపర్వతం. ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వస్తే అగ్నిపర్వతం ఏ దేశంలో బద్దలైంది సరిపోతుంది. మరి కేలోవేయ అగ్నిపర్వతం ఏ దేశం అంటే ఇక్కడ అమెరికా. అమెరికాలో ప్రధానంగా ఏ ప్రాంతంలో? హవాయ్. యాక్టివ్ వాల్కన్ అంటారు. మరి అమెరికాని వార్తల్లోకి వచ్చింది కావున అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీనా? మరి ప్రెజెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అంటే ట్రంప్ అమ్మ. ట్రంప్. మరి ట్రంప్ అమెరికాకి ఎన్నో ప్రెసిడెంట్ అంటే 47. 47వ ప్రెసిడెంట్. ఈయన 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు? ట్రంప్ గారు. ఓకేనా. మరి అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? గత డిఎస్లు అడిగాడు. 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. ఇలాంటి పాయింట్స్ మనకు కావాలి. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. ఇది కూడా అడిగడమ్మా డిఎస్సిలో. మరి అమెరికా అంతరిక్ష రంగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? దాన్ని ఎబ్రివేషన్ అడిగాడు స్కూలెస్ దేంట్లో అంటే అమెరికా అంతరిక్ష రంగాన్ని నాసా అంటాం. నాసా ఎబ్రివేషన్ అడిగాడు. అమెరికా అంతరిక్ష రంగాన్ని నాసా అంటారమ్మా. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా అనే సంస్థ 1958లో ఏర్పాటు అయింది నాన్న. ఓకేనా. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ చూస్తాం. ఇప్పుడు వార్తలో ఉన్న అగ్నిపర్వతం ఏంటి? కీలోవియ అగ్నిపర్వతం. ఇటీవల కాలంలో ఏమైనా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయా చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో రెగ్జానస్. రెగ్జానస్ అనే అగ్నిపర్వతం వార్తలో ఉంది. ఈ రెగ్జానస్ అగ్నిపర్వతం ఏ దేశానికి చెందింది అంటే ఐస్లాండ్. ఇంకొక 2 అగ్నిపర్వతాలు మరొకసారి వార్తలో ఉన్నాయి. వాటి పేరు మౌంట్ సెమరు, మౌంట్ ఇబూ. మరి 2 అగ్నిపర్వతాలు ఏ దేశానికి చెందినవి అంటే ఇండోనేషియా. మరి ఇండోనేషియా అంటున్నాం కదన్నా. ఇండోనేషియా ఓల్డ్ క్యాపిటల్ ఏంటి? జకర్తా. న్యూ క్యాపిటల్గా దేని ప్రకటించారు? నుసంతారాని ప్రకటించారు. ఇండోనేషియా న్యూ క్యాపిటల్. ఆ ఇండోనేషియా ప్రెసిడెంటే మనకి 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన పేరే ప్రభావో సుబియాంటో. చూడగా రాసిన
ఏం పేరు? ప్రభావో సుబియాంటో. ఏ దేశ ప్రెసిడెంటు? ఇండోనేషియా. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం అంటే హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ప్రపంచంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా బదులవుతుంది కూడా యాక్టివ్ వాల్కనస్, అది కూడా ఇండోనేషియా. ఓకేనా? సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే భారత్కు F-35 యుద్ధ విమానాలు. భారత్కు F-35 యుద్ధ విమానాలు అంటే సైనిక రంగాన్ని కాపాడుకోవడానికి, అంటే మిలిటరీ పర్పస్, సైనిక రంగాన్ని కాపాడుకోవడానికి. మరి ఇటీవల కాలంలో F-35 యుద్ధ విమానాలతో ఏ దేశంతో ఒప్పందం జరిగింది? ఇండియా వర్సెస్ అమెరికా. ఇండియా వర్సెస్ అమెరికా. భారత రక్షణ సామర్థ్యాలు మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది నాన్న అంటే ఇదే నెలలో జరిగింది. అంటే అమెరికా పర్యటనలో భాగంగా మోడీ గారు, ప్రెసిడెంట్ అమెరికా పర్యటనలో ఉన్న మోడీ గారు, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఎవరెవరికి అంటే అమెరికా ప్రెసిడెంట్ మోడీ గారికి ఈ ఒప్పందం జరిగింది మధ్య. అంటే అంటే వారు ఏం చెప్పారు? మీ భారతదేశానికి మేము సప్లై చేస్తాం F-35 యుద్ధ విమానాలని. ఓకేనా? దీంట్లో ప్రధాన పాయింట్స్ చూసుకుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50,000 కోట్ల చేరుంది. $50,000 కోట్ల చేరుందంట. అంటే రెండు దేశాల మధ్య ఒప్పందం. మోడీ గారు ఒక పదం చెప్పారు. అంటే ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు అంటే ఆ దేశానికి అక్రమ వలస భాగంలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని పంపించేస్తున్నారు. అక్రమ వలస అంటే పాస్పోర్ట్ లేకుండా అవ్వచ్చు, లేదా అక్కడ కొన్ని వ్యసనాలకే గురి కావచ్చు. నాన్న అక్రమ వలస పాస్పోర్ట్ లేకుండా ప్రధానంగా వెళ్ళి నెక్స్ట్ ఆ దేశంలో నివసిస్తూ ఉంటారు. అలాంటి వారిని పంపించేస్తున్నారు. దీంట్లో భాగంగా మోడీ గారు మా భారతీయులు ఎవరైనా ఉంటే మరలా మా భారతదేశానికి వచ్చేస్తారు అని చెప్పారు మోడీ గారు. ఓకే, అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతున్న మోడీ. ఓకేనా? ఇటీవల కాలంలో అమెరికాకి భారతదేశానికి జరిగిన ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? లేటెస్ట్గా MQ-9B, MQ-9B డ్రోన్స్ ఒప్పందం జరిగింది. ఏ రెండు దేశాల మధ్య అంటే అమెరికా ఇండియా మధ్య. ఈ ఒప్పందం ప్రకారము భారతదేశానికి అమెరికా ఎన్ని డ్రోన్స్ సప్లై చేసింది అంటే 31 డ్రోన్స్, 31 డ్రోన్స్ సప్లై చేసింది. అయితే ఈ డ్రోన్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఆర్మీ పర్పస్ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు. ఈ మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు మనం. అంటే డ్రోన్స్ పేరేంటి? MQ-9B. సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇటీవల కాలంలో MQ-9B అనే డ్రోన్స్ ఒప్పందం ఏ క్రింది వానలో ఏ రెండు దేశాల మధ్య జరిగింది? అమెరికా వర్సెస్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ ఏంటి? ప్రీవియస్ క్వశ్చన్. భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ అంటే DRDO. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO అనే సంస్థ ఏ ఇయర్లో ఏర్పాటైంది? 1958, 1958. DRDO ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఓకే, న్యూఢిల్లీ. ప్రెసిడెంట్ DRDO చైర్పర్సన్గా ఎవరున్నారు సార్ అంటే సమీర్ వి కామత్. ప్రెసిడెంట్ DRDO చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. APJ అబ్దుల్ కలాం మిసైల్ పరిశోధన కేంద్రం ఎక్కడుంది? గత ప్రీవియస్ క్వశ్చన్. APJ అబ్దుల్ కలాం మిసైల్ పరిశోధన కేంద్రం ఎక్కడంటే ఒడిస్సాలో బాలాసోర్ అనే ప్రాంతంలో ఉంది. అందుకే APJ అబ్దుల్ కలాంని ఏ పేరుతో పిలుస్తారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరైనా APJ అబ్దుల్ కలాం. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ప్రధానంగా ఇంకో పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. భారత రక్షణ దళాలు అంటే త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. మన ఆర్మీ డే అని ఎప్పుడు పిలుస్తాం అంటే ఇండియన్ ఆర్మీ డే January 15. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. October 8 నానా. ఇండియన్ నేవీ డే December 4. మరి ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్గా ఎవరున్నారంటే ఉపేంద్ర ద్వివేది ఉన్నారు. మరి ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా ఎవరున్నారంటే అమర్ ప్రీతి సింగ్ గారు ఉన్నారు. ప్రెసిడెంట్ నేవీ చీఫ్గా ఎవరున్నారు? ఇండియన్ నేవీ చీఫ్గా
అంటే దినేష్ కుమార్ త్రిపాఠి ఇలా లింక్ చేస్తూ ఉండాలి నాన్న. దినేష్ కుమార్ త్రిపాఠి గారు దేనికి ఉన్నారు అంటే నేవీ చీఫ్గా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధము. 2036లో ఒలింపిక్స్ భారతదేశంలో జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని లేటెస్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు ప్రజెంట్ అంటే అమిత్ షా గారు ప్రకటించారు. ఎక్కడ ప్రకటించారు, ఏ సమయంలో ప్రకటించారు? ఇటీవల కాలంలో 38 నేషనల్ గేమ్స్ జరిగాయి. 38వ జాతీయ క్రీడలు. ఈ 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ అనే ప్రాంతంలో జరిగాయి. డెహ్రాడూన్ అనే ప్రాంతంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరిగాయి. ఈ 38 నేషనల్ గేమ్స్ ముగింపు వేదికల్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ప్రకటించారు. 2036 ఒలింపిక్స్ మనం జరుపుతాము, దానికి మనం సిద్ధంగా ఉన్నాము చెప్పారు. 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. 39వ జాతీయ క్రీడలు 2027లో ఎక్కడ జరగబోతున్నాయి? మేఘాలయ అని గుర్తుపెట్టుకోవాలి, మేఘాలయ. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏ టాపిక్ ఉంది వార్తలో? ఒలింపిక్స్. క్రీడా రంగం నుంచి గ్యారెంటీగా ప్రశ్నలు వస్తాయి. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన. 38వ జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో ప్రకటించారు. ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఐఓసి అనే సంస్థ ఎక్కడుంది? ప్రధాన కార్యాలయము దుబాయ్. నెక్స్ట్ ఐఓసి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దుబాయ్. ఐఓసి అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1894లో ఏర్పాటైంది. ప్రెజెంట్ ఐఓసి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? థామస్ బాచ్. బొచ్చు కాదన, థామస్ బాచ్. మరి ఐఓసిని ఐఓసి అనే సంస్థ ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తుంది. మరి పాస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి? 1896లో గ్రీక్ రాజధాని లేదా గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరిగాయి. ఏథెన్స్. ఒలింపిక్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ 4 years వన్ టైం. మరి సెకండ్ ఒలింపిక్స్ అయితే మనకి 1900 సంవత్సరంలో 1900లో ఎక్కడ జరిగాయి? ప్యారిస్లో జరిగాయి. ప్యారిస్ ఒలింపిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే 1900 ప్యారిస్ ఒలింపిక్స్ ఇంపార్టెన్స్. ఆ ఒలింపిక్స్లోనే ఇండియా పాల్గొంది. ఆ ఒలింపిక్స్ నుంచే మహిళలకి అర్హత కల్పించారు. నెక్స్ట్ 2024 జూలై 26 నుండి ఆగస్ట్ 11 వరకు ఒలింపిక్స్ జరిగాయి. 33వ ఒలింపిక్స్ 33rd ఒలింపిక్స్. 33వ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్ నగరంలో జరిగాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా ర్యాంకు 71. ఇండియా సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎన్ని అంటే 6 అంటాడు. 6 పథకాలు సాధించింది ఇండియా. ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పథకాలు సాధించింది. గోల్డ్ 0, సిల్వర్ 1, బ్రాంజ్ 5, స్వర్ణ పథకం 0 వచ్చింది నాన్న. నెక్స్ట్ రజతము 1 అండ్ కాంస్యము 5 వచ్చాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే ప్యారిస్ నగరంలో ఏ నది ఒడ్డున జరిగాయి? ఇది ఇంపార్టెంట్. సీను నది ఒడ్డున జరిగాయి. ఈ ఒలింపిక్స్లో ఫస్ట్ ఏ ప్లేస్ ఉందంటే అమెరికా. మరి ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా సాధించిన మొత్తం పథకాలు 126. 40, 44, 42. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే 34th ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. మరి 34 ఒలింపిక్స్ 2028లో అమెరికాలో జరుగుతాయి, లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. 35 ఒలింపిక్స్ 2032 ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. 36 ఒలింపిక్స్ మన ఇండియాలో జరిగే అవకాశం ఉంది. ఇండియా ఒలింపిక్స్ రైట్స్ కోసము చాలా ట్రై చేస్తున్నాను. ఎలా చదువుతూ ఉండాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అవర్ జర్నీ టు గెదర్ పుస్తకం పేరు అవర్ జర్నీ టు గెదర్. మరి ఈ పుస్తకము ఎవరికి ఇవ్వడం జరిగింది? ఎవరికి ఇవ్వడం జరిగింది?
ఇటీవల కాలంలో మోడీ గారు అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ గారు ఇవ్వడం జరిగింది. ట్రంప్ గారు ఆ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి? మోడీ గారికి. ఇటీవల కాలంలో మోడీకి వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? చూస్తూ ఉండాలి. మోడీ గారికి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటే 20 అవార్డ్స్ వచ్చాయి. అంటే 20 అంతర్జాతీయ అవార్డులు మోడీ గారికి వచ్చాయి. మోడీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 2024 జూన్ 9, 2024 జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం దేనిపైన చేశారు? ఇది మనకి ఇంపార్టెంట్. పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ అనే పథకం పైన సంతకం చేస్తారు. ఎవరు? మోడీ గారు. ఇప్పుడు అవర్ జర్నీ టు గెదర్ పుస్తకం వార్తలో ఉంది. మరి ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని సంతకం చేశారు. ఎవరు చేశారు? ట్రంప్ గారు. అంటే అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ గారు ఇచ్చారు ఈ పుస్తకాన్ని. ఆ పుస్తకం పైన ఏం రాస్తారు? ఓకే, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాశారు నాన్న. నెక్స్ట్ వన్, 2019లో మోడీ అమెరికాలో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమాల ఫోటోలు. ఈ పుస్తకంలో ఏమేమి ప్రధానంగా ఉన్నాయి అంటే 2019లో మోడీ అమెరికాలో పర్యటన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా హౌడీ మోడీ అంటాం. హౌడీ మోడీ కార్యక్రమాల ఫొటోస్ దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ 2020లో ట్రంప్ భారత్కి వచ్చిన నమస్తే ట్రంప్ కార్యక్రమాల ఫొటోస్ కూడా ఈ పుస్తకంలో ముద్రించి ఉన్నాయి. అలాంటి పుస్తకాన్ని మోడీ గారికి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి నాన్న. అలాగే మోడీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని ఒక వ్యక్తి ఒక బుక్ రాశారు లేటెస్ట్గా. ఆ బుక్ పేరే మోడీ గవర్నెన్స్ ట్రయాంప్. ఈ పుస్తకాన్ని ఎవరు రాస్తారు అంటే తరుణ్ చుగ్ గారు రాశారు. తరుణ్ చుగ్. మోడీ పరిపాలన ఏ విధంగా ఉంది అని. మోడీ గారు ప్రారంభించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. మోడీ గారు ప్రారంభించిన 2014 అక్టోబర్ 2న మంచి ఇంపార్టెంట్ స్కీమ్ నాన్న, స్వచ్ఛ భారత్. ఆ స్వచ్ఛ భారత్ స్కీమ్ ఏర్పాటే 2024 అక్టోబర్ 2 నాటికి 10 years అవుతుంది. ఇలా లింక్ చేసుకోవాలి. మోడీ గారు 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారు కదా. ఈ కార్యక్రమం 2024 అక్టోబర్ నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే 10 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారు 2014 అక్టోబర్ 3వ తారీఖున మరొక కార్యక్రమం ప్రారంభించారు. మన్ కీ బాత్ కార్యక్రమం కూడా 2024కి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మోడీ గారు 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ప్రారంభించారు. ఆ కార్యక్రమం ఏర్పడే 2025 జనవరి 22 నాటికి మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మొత్తం 10 years. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మోడీ గారు ఏ స్టేట్ అయినా గుజరాత్లో ఫేమస్ అయిన డ్యాన్స్ ఏంటి? గర్బా డ్యాన్స్. చాలాసార్లు అడిగాడు, మా గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఈ గర్బా డ్యాన్స్ పైన అంటే మోడీ గారు సాంగ్ రాశారు. ఆ సాంగ్ పేరు అవంతి ఖాలే. గర్బా డ్యాన్స్ పైన మోడీ గారు రాసిన సాంగ్ పేరు అడగొచ్చు ప్రశ్న. ఆ సాంగ్ పేరు అవంతి ఖాలే. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పుస్తకాలు మనకి ఇంపార్టెన్స్ చూస్తూ ఉండాలి. ఏమైనా వస్తాయి. ఆ పుస్తకం పేరేంటి, ఆ పుస్తకం ఎవరు రాస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి సరిపోతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి డిఎస్సి పర్పస్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 15వ ఏరో ఇండియా ప్రదర్శన. దీన్నే వైమానిక ప్రదర్శన అంటారు. మన ఇండియాలో జరిగింది 15వ ఏరో ఇండియా ప్రదర్శన. ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. అంటే కర్ణాటక. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు కర్ణాటకని. ఓకే, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అదేనంటారు కర్ణాటక. భారతదేశంలో కాఫీ పంట ఎక్కువగా ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక. భారతదేశంలో తొలిసారిగా ఇంటి దగ్గర నుంచి ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిన రాష్ట్రం కూడా కర్ణాటక. భారతదేశంలో తొలిసారిగా ఓటు హక్కును ఇంటి దగ్గర నుంచే వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిన రాష్ట్రం అంటే కర్ణాటక. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మరి ఈ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరిగింది.
అంటే నిన్నటి రోజు వరకు జరిగింది. దాదాపుగా 27 దేశాలకు పైగా తమ యుద్ధ విమానాలు ప్రదర్శన జరిగింది. అంటే ఇక్కడ బట్ ఈ ప్రదర్శనలో ఏం జరిగింది, దాదాపుగా 27 దేశాలకు చెందిన తన యుద్ధ విమానాలను తీసుకురావడం జరిగింది, ప్రదర్శన జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ మీకు చెప్పాలి. నెక్స్ట్ అమెరికా రష్యా తొలిసారి రెండూ కలిసి ఒకేసారి సమయంలో పాల్గొన్న ఏ సమిట్ అంటే 15వ ఏరో ఇండియా సమిట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1994 నుంచి రష్యా పాల్గొంటుంది, కానీ అమెరికా నెక్స్ట్ రష్యా ఒకే సమయంలో వాటి యొక్క యుద్ధ విమానాలు ప్రదర్శించడం ఇదే తొలిసారి. సైనిక రంగంలో ప్రథమ స్థానాలు దేశాలు ఉన్నాయి. సైనిక రంగంలో బాగా డెవలప్ అయిన దేశాలు ఏంటి అంటున్నా, అమెరికా రష్యా. అలాంటి దేశాలు తొలిసారిగా రెండూ కలిసి ఒకే ప్రదర్శన పాల్గొన్నాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో జరిగిన వార్తలో ఉన్న విన్యాసాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఆ విన్యాసము దేనికి సంబంధించింది అంటే ఆర్మీ పర్పసా, ఎయిర్ ఫోర్సా, నేవీయా, ఇలా లింక్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకో, వైమానిక ప్రదర్శన అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అన్నాం, ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖున జరుపుకుంటాం. ప్రజెంట్ దీని హెడ్ ఎవరు ఉన్నారు, అమర్ ప్రీతి సింగ్ గారు ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, పార్లమెంట్లో రామాయణం ప్రదర్శన. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఉన్నారు ఓం బిర్లా. 17వ లోక్సభ స్పీకరా, 18వ లోక్సభ స్పీకర్ అంటే 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్. రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరినానా అంటే ద్రౌపది ముర్ము. అలాంటి పార్లమెంట్లో రామాయణాన్ని ప్రదర్శించారు. భారతీయ ఇతిహాసంగా పిలిచేదాన్ని ఏంటి, రామాయణము. అలాంటి రామాయణాన్ని మనకి 1993 సమయంలో జపాన్, ఇండియా కలిసి నిర్మించింది అంటే రామాయణాన్ని. ఇప్పుడు దీన్ని లేటెస్ట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అంటే పార్లమెంట్లో ప్రదర్శన చేస్తారు, అంటే రామాయణాన్ని చూపించారు పార్లమెంట్లో సభ్యులకి. ఇటీవల కాలంలో 12th ఫెయిల్ మూవీ ఇక్కడ గుర్తు రావాలి. ఈ 12th ఫెయిల్ అనేది ఒక మోటివేషన్ మూవీ. దీన్ని సుప్రీంకోర్టు ప్రదర్శించారు. ఓకే, 12th ఫెయిల్ మూవీ. అలా రామాయణం ఇటీవల కాలంలో పార్లమెంట్లో ప్రదర్శించారు. దాని పేరు చూస్తే రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రాన్ని ఫిబ్రవరి 15న. ఓకే, రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రాన్ని ఎప్పుడు ప్రదర్శించారు, ఫిబ్రవరి 15. అంటే ఈరోజు ప్రదర్శిస్తారు, ఈరోజే పర్టికులర్గా. ఒకవేళ రేపంటే ఒక ప్రదర్శించారు అంటాం. మరి దీనికి డైరెక్టర్గా ఎవరెవరు ఉన్నారు చూస్తే కోయిచి ససాకి, రామ్ మోహన్ వారిద్దరూ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రధాన ఉద్దేశం 1993లో జపాన్, భారతదేశం కలిసి నిర్మించాయంట. 1993లో జపాన్, భారతదేశం కలిసి నిర్మించే ఈ మూవీని. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న మూవీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అంటే మూవీస్ అంటే అన్ని మూవీస్ కాదు, ఇంపార్టెన్స్ పర్పస్లో. 2025 97 ఆస్కార్ అవార్డ్స్ నెక్స్ట్ మంత్ ఇస్తారమ్మ మనకి. అంటే మార్చ్ మంత్లో ఇస్తారు. అంటే ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత అవార్డుగా దేని పిలుస్తారు, ఆస్కార్ అవార్డుని పిలుస్తారు. భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు అంటే మనకేంటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గుర్తు రావాలి. మరి రామాయణం అనే పదం వచ్చింది కావున ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ అయోధ్య గుర్తు రావాలి. నెక్స్ట్ అయోధ్య బాలరాముడికి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసింది ఎప్పుడు, 2024 జనవరి 22. మరి అయోధ్య బాలరాముడికి విగ్రహం ఎన్ని అడుగులు, 51 ఇంచెస్, 51 అంగుళాలు. అంటే ఆ విగ్రహాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరంటే అరుణ్ యోగిరాజ్. ఎలా లింక్ చేస్తూ ఉండాలి. అయోధ్య బాలరాముడినే రామలల్లా అని పిలుస్తాం, రామలల్లా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. మీకు టెక్స్ట్ బుక్లో ఈ పదం చూసే ఉంటారు. ఓకే, చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి. చెర్నోబిల్ అణు రియాక్టర్ బ్లాస్ట్ అయింది, ఇన్సిడెంట్ అంటాం. 1986 ఏప్రిల్ 26వ తారీఖున జరిగింది. 1986 ఏప్రిల్ 26వ తారీఖున చెర్నోబిల్ ఇన్సిడెంట్ జరిగింది కదా.
దాంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో. ఇప్పుడు చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి అని వార్తల్లో ఉంది. ఉక్రెయిన్లో బెలరాస్ సరిహద్దు సమీపంలో ఈ అణు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉక్రెయిన్ గుర్తు రావాలి, రష్యా గుర్తు రావాలి, దాని క్యాపిటల్స్ గుర్తు రావాలి. డిఎస్సి పర్పస్లో ప్రజెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, రష్యా ప్రెసిడెంట్ ఎవరున్నారు చూస్తూ ఉండాలి. రష్యా ఉక్రెయిన్ వార్తలో ఉన్నాయన్న. మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడు జరిగింది? 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యా ఉక్రెయిన్ వారు ప్రారంభమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గుర్తు రావాలి. 2022 ఫిబ్రవరి 24వ తారీఖు. ఓకే, రష్యా క్యాపిటల్ మాస్కో. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా పెద్ద దేశము అంటే ఏరియా పరంగా రష్యా ప్రజెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? వ్లాడిమిర్ పుతిన్. నెక్స్ట్, రష్యా అధ్యక్ష పదవి కాలం ఎంత అంటే 6 సంవత్సరాలమ్మా. గుర్తుపెట్టుకు, రష్యా ప్రెసిడెంట్ పదవి కాలం 6 సంవత్సరాలు. మరి ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అమ్మ. మరి ప్రెజెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? జెలెన్స్కీ ఉన్నారు. వెరీ గుడ్. మరి చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడు బ్లాస్ట్ అయిందన్నాం అంటే ఇన్సిడెంట్ 1986 ఏప్రిల్ 26. అందుకే ఏప్రిల్ 26 ఏం జరుపుకుంటాం? చెర్నోబిల్ డే. 1986లో కొన్ని ఇంపార్టెన్స్. 1986లో ఇండియా ఫస్ట్ బయోస్పియర్, భారతదేశంలో తొలి బయోస్పియర్ 1986లో ఏర్పాటైంది. దాని పేరు నీలగిరి బయోస్పియర్. ఏ సంవత్సరం ఏర్పాటైంది? 1986లో. ఎక్కడ? తమిళనాడు రాష్ట్రము. అదే ఇయర్లో ఇందిరాగాంధీ శాంతి అవార్డును ప్రారంభించారు. అదే ఇయర్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. 1986లో. అదే ఇయర్లో ప్రపంచ పర్యావరణ చట్టం వచ్చింది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్. ప్రజెంట్ ఇండియాలో ఉన్న జాతీయ పార్కులు ఎన్ని అంటాడమ్మా? 106. ప్రజెంట్ ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ 57. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ 33. ప్రజెంట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ 18. ఆ 18 బయోస్పియర్లో ఫస్ట్ వన్ నీలగిరి బయోస్పియర్. ఇండియాలో ప్రజెంట్ బయోస్పియర్స్ ఎన్ని? 18. ఇండియాలో ప్రజెంట్ రైల్వే జోన్స్ ఎన్ని? 18. పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 18. పారా ఒలింపిక్స్ అంటే వికలాంగులు ఆడుతారు. భారతరత్న ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది? 2024 వరకు. 2024 వరకు భారతరత్న వచ్చింది 53 మంది. అయితే దాంట్లో మరణించిన వ్యక్తులకు ఎంతమంది భారతరత్న వచ్చిందంటే 18. ఇలా చూసుకో. మరణం తర్వాత భారతరత్న వచ్చింది 18 మంది. పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ 18. ఇండియాలో మొత్తం బయోస్పియర్స్ 18. ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ 18. ఎలా లింక్ చేస్తూ ఉండాలి, చాలా ప్లస్ అవుతుంది మనకి. సరే, ఇప్పుడు మనకున్న కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఎలా రావచ్చు, ఏ విధంగా రావచ్చు ఒకసారి చూద్దాం. మాదిరి ప్రశ్నలు. ఫస్ట్ వన్, ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఓకే, అమెరికా అన్నాడు. నెక్స్ట్ ఐస్లాండ్ అన్నాడు. నెక్స్ట్ ఇండోనేషియా అన్నాడు. నెక్స్ట్ రష్యా అన్నాడమ్మా. మరి ఐస్లాండ్ అయితే రెగ్జానస్ అని చెప్పుకున్నాం. మరి అమెరికా అయితే కిలోవి అని చెప్పుకున్నాం. మరి ఏముంది ఇంకా? ఆప్షన్ థర్డ్ ఇండోనేషియా. మౌంట్ ఇబు అంటే గుర్తు రావాల్సింది ఇండోనేషియా. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా. ప్రపంచంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా బదులవుతుంది ఇండోనేషియా. ఆ ఇండోనేషియా ప్రెసిడెంట్ లేటెస్ట్గా 2025 జనవరి 26వ తారీఖున రావడం జరిగింది ఇండియాకి. 76 రిపబ్లిక్ డే స్పెషల్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు పద్మవిభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? మరి ఓకే, 2015 అన్నాడు. నెక్స్ట్ 1999 అన్నాడు. నెక్స్ట్ 2005 అన్నాడు. నెక్స్ట్ 2008. ఆప్షన్ 2008 గుర్తు రావాలి.
మా 1999 అంటే మనకు గుర్తు రావాల్సింది కార్గిల్ వార్ గుర్తు రావాలి. కార్గిల్ యుద్ధము ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కార్గిల్ వార్ డే జూలై 26. డే అడిగితే జూలై 26. మా ఇయర్ అడిగితే 1999. ఆ 1999లోనే G20ని ప్రారంభించారు. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, మెక్సికో, టర్కీ, ఇండోనేషియా, ఏయు. G20 ఎప్పుడైనా సమయం వస్తే చెప్తాను మీకు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మూడవ ప్రశ్న. 15వ ఏరో ఇండియా ప్రదర్శన ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు 2025 వరకు ఏ నగరంలో జరిగింది అన్నాడు. ఆప్షన్ 1 ఢిల్లీ అని ఇచ్చాడు. మా ఢిల్లీ అంటే గేట్వే ఆఫ్ ఇండియా లేకపోతే ఇండియా గేటా? అంటే ఇండియా గేట్ గుర్తు రావాలి. గేట్వే ఆఫ్ ఇండియా అయితే ముంబై గుర్తు రావాలి. భారతదేశ రాజధాని ఢిల్లీ. బెంగళూరు అన్నాడు. ఓకే, ముంబై అన్నాడు. ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అంటాం. నెక్స్ట్ వన్ విశాఖపట్నం అన్నాడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇలా ప్రశ్నలు మనకి ఎంతవరకు అవగాహన ఉంది, మనం ఎలా చేయగలుగుతాము, గత ప్రశ్నాపత్రాల ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన శామ్ ఇన్స్టిట్యూట్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు చాలా ప్లస్ అవుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు 100% రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.